హైదరాబాద్లో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాలను తక్షణమే విడుదల చేయాలని బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు అనంతయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సారూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో విద్యార్థులు, బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు విద్య కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం 17,000 నుంచి 20,000 స్కాలర్షిప్లు కావాలనే ఆలోచనతోనే ఆర్ కృష్ణన్న గారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, మన ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో ప్రతి విద్యార్థికి 20,000, 15,000 నుంచి 20,000 స్కాలర్షిప్లు ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న బకాయిలు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలనే ఆలోచనతోనే ప్రతిరోజు ధర్నాలు, రాస్తరోకోలు, ముఖ్యమంత్రులను కలిసి వినతి పత్రం ఇవ్వడం, ఒత్తిడి చేయడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ప్రశ్నించకపోతే, మన స్కాలర్షిప్లు మాకు కావాలని అడగకపోతే ఎవరు కూడా అయ్యారు ఇస్తారా? కాబట్టి మనం స్కాలర్షిప్ల కోసం అడగాలా వద్దా? పోరాటం చేయాలా వద్దా? నీలా వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్. ఈరోజు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా గత ప్రభుత్వంలో 70 సంవత్సరాల నుంచి బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ 5,500 మాత్రమే ఇస్తున్నారు. 70 సంవత్సరాల పాలనలో ఇప్పటివరకు రేట్లు పెరిగిన ప్రకారంగా జీతాలు పెరిగాయి, అందరు పెరిగాయి, కానీ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు మాత్రం పెరగడం లేదు. అదేవిధంగా పూర్తి ఫీజు రియంబర్స్మెంటు ఇవ్వాలని చెప్పేసి కృష్ణన్న ఆమరణ నిరాహార దీక్ష చేసి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించినటువంటి దాత. ఇలా రిక్షా కార్మికుడి బిడ్డ, ఆటో కార్మికుడికి బిడ్డ, ఒక కూలి పని చేసేటువంటి రైతు బిడ్డలు కూడా ఇలా ఎంబీబీఎస్, డిగ్రీ, ఎంబీబీఎస్, ఎల్ఎల్బి, అదేవిధంగా పీజీలు, మన అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు చదువుతున్నారంటే దానికి కారణం ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే, కృష్ణ పోరాటం చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే అని చెప్పి గుర్తు చేస్తూ, ఇలా తెలంగాణ తెచ్చుకున్నటువంటి బలిదానంలో కూడా విద్యార్థులు బలిదానమైనరు. కానీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీనికి సహించేది ప్రసక్తే లేదు. ఇలా ప్రతి ఒక్క విద్యార్థికి స్కాలర్షిప్లు 5,500 నుంచి 15,000 నుంచి 20,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, పూర్తి ఫీజు రియంబర్స్మెంటు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. మూడవది, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో లక్షలాది మంది విద్యార్థులతోని పెద్ద ఎత్తున ఉద్యమాలు, దండాలు, రాస్తారోకోలు, ముట్టడిలు చేపట్టడానికి కార్యాచరణ రూపుదాలుస్తామని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెడితే బిడ్డ ఖబర్దారని హెచ్చరిస్తూ ఇక రాబోయే కార్యాచరణ ప్రతిరోజు దండాలు, రాస్తారోకోలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ను ఏర్పాటు చేస్తూ పెండింగ్లో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి మరి స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్లను ఎక్కడికక్కడ నిరంతరం విడుదల చేసే ప్రక్రియ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. తలపెట్టినటువంటి ర్యాలీకి ముఖ్య అతిథులుగా మన బీసీ సంఘం నాయకులు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీగా ఈరోజు తీయడం జరిగింది. అదేవిధంగా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు ఇప్పటికే ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలు మూతపడడం జరిగింది. కావున ఇప్పుడు ఈ 6,000 కోట్ల బకాయిలు
రిలీజ్ చేద్దామని ఇప్పుడే చెప్పారు గవర్నమెంట్. ఇప్పటివరకు రిలీజ్ చేయలే, విడతల వారిగా చేస్తున్నారు. అది లేదు, ఇప్పుడే ప్రారంభమైంది ఉద్యమము. అదే 10 లక్షల మందితో మొత్తం అందరు కలిసి మన కృష్ణన్న దగ్గరకు వచ్చారు. అన్ని కాలేజ్ యజమానులు వచ్చి, అన్న మీ ఆధ్వర్యంలో మేము 10 లక్షల మందితోని ర్యాలీగా తీసి అన్ని కళాశాలలు బంద్ పెడతామన్నా, అదేవిధంగా జూనియర్ కాలేజీలకు కూడా రావడం లేదన్న, వాళ్ళు కూడా బంద్ పెడతామని అన్న దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కూడా సదుపాయాలు కృష్ణన్న ఆధ్వర్యంలో జరిగింది. ఏ ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఇప్పటివరకు కొట్లాడి పెట్టించినట్టు దాఖలు లేవు. ఎవరి ఆధ్వర్యంలో అంటే ఆర్ కృష్ణన్న కొట్లాడి పోరాటం చేస్తేనే ఇవన్నీ వచ్చినాయి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు 2009లో మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 రోజులు అమరనిరాహార దీక్ష చేస్తే ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పిలిపించి, కృష్ణన్న గారు మీ సమస్య ఏంటో నేను తేలుస్తా అని చెప్పి పిలిచి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను సప్లై చేయడం జరిగింది.